అందరికీ నమస్కారం. తెలంగాణలో ఆ మధ్య లిక్కర్ స్కామ్ లో కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో లోపలికి వెళ్ళారు. చాలా రోజులు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణనే షేక్ చేసిన కేసు ఒకటి ఉంది. అదే ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఎవరైతే ప్రధాన నిందితులై ఉన్నారో వాళ్ళల్లో కూడా కొంతమంది కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్లో ఉన్నారో వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన కొన్ని వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కొన్ని పదుల రెట్లు పెద్ద స్కామ్. ఇది కొన్ని వేల కోట్లు యూపీఐ పేమెంట్లు లేకుండా డైరెక్ట్గా జనాలకి 50 రూపాయలకు దొరికే మందుని 200 రూపాయలకు అమ్మి ఒక్కొక్క కేసుకి ఆ పిచ్చి మందుని ప్రమోట్ చేసినందుకు 150 నుంచి 600 రూపాయలు వసూలు చేసి ఈ డబ్బులన్నిటినీ తెలంగాణలో హైదరాబాద్ దగ్గరలో 90 ఎకరాలు కొనడానికి, అదేవిధంగా బెంగళూరులో రియల్ ఎస్టేట్లో పెట్టడం, ఇదంతా సిట్ విచారణలో మనందరికీ చెప్పడం, వాస్తవాలు నిగ్గు తేల్చడం తెలిసిందే. నేను ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నా, ఇప్పుడు ఆంధ్రాలో లిక్కర్ స్కామ్ అన్నా, ఈ రెండింటికి సంబంధం ఉంది. ఏ విధంగా సంబంధం ఉంది అంటే, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో ఒక ముద్దాయిగా రిమాండ్లో ఉన్నాడో ఆయనకి సంబంధించి దుబాయ్లో ఒక విలాసవంతమైన విల్లా ఉంది. అంటే ఆయన మొత్తం ఆయనది కాదు, అది దాన్ని వేరే వాళ్ళతో కలిసి కొన్నాడు ఆయన. ఆ కొన్నదాన్ని ఈ లిక్కర్ స్కామ్లో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడుకున్నారు. దీన్ని బట్టి మామూలుగా ఒక సామాన్యుడిగా నేను ఆలోచిస్తే నాకేమనిపించిందంటే, అసలు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కి ఖచ్చితంగా ఏదో లింక్ ఉందేమోనని నాకు అనిపిస్తుంది. ఈరోజు ఈనాడులో ఆర్టికల్ వచ్చింది దాని మీద. అదేంటనేది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. పారామౌంట్ హోటల్ ఫ్లాట్ నెంబర్ 5801. పారామౌంట్ హోటల్ అనేది అసలు దాని విశిష్టత ఏంటనేది ఫస్ట్ ఒకసారి మనం చూస్తే, దుబాయ్లోని పారామౌంట్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ విలాసానికి, రాజభోగాలకు పెట్టింది పేరు. కళ్ళు చెదిరిపోయే ఫినిషింగ్తో ఉండే ఈ టవర్స్లోని ఫ్లాట్లు వైభోగానికి చిహ్నంగా నిలుస్తాయి. రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూల్, సినిమా థియేటర్లు, ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ స్పాల వంటి సకల సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ టవర్లో నివసించాలంటే భారత కరెన్సీలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, రోజుకి ఇన్ని లక్షలు. అలాంటి చోట మద్యం కుంభకోణ నిందితులు ఉన్నారంటే వారు ఏ స్థాయిలో కొల్లగొట్టారో అర్థం చేసుకోవచ్చని కేవలం ఈ పారామౌంట్ హోటల్ గురించి, ఆ హోటల్లో ఉండాలంటే ఎంత ఖర్చు అవుద్ది, ఆ హోటల్లో ఇచ్చేటువంటి సౌకర్యాలు ఏంటనే దాని మీద పూర్తి స్థాయిలో మనకి అర్థమయ్యే భాషలో ఈనాడు చెప్పిందని మనం అనుకోవచ్చు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి, ఈ లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి అని ఒకసారి మనం ఇక్కడ రాసింది చూస్తే, దుబాయ్లో మద్యం కుంభకోణం నిందితులున్న హోటల్ ఇదే పారామౌంట్ హోటల్. రాజభోగాలతో కూడిన అత్యంత విలాసవంతమైన జీవనం. ఇదిగోండి టవర్ ఫోటో కూడా మీకు అవసరమైతే ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. చాణక్య, వరుణ్ సహా వైకాపా ముఠా స్థావరం అంతా ఇక్కడే. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్నారో వాళ్ళందరూ ఈ పారామౌంట్ హోటల్లో ఫ్లాట్ నెంబర్ 5081 ఏదైతే శ్రవణ్ రావు ఉన్నాడో, శ్రవణ్ రావు అంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి, ఆయనకు సంబంధించింది ఇది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావు అధీనంలో ఆ ఫ్లాట్. అతడితో కలిసి కొన్నాళ్ళు అదే ఫ్లాట్లో ఉన్న వైకాపా మద్యం ముఠా. అంటే ఈ స్కాములు చేసి జనాల డబ్బులు దొబ్బేసిన వాళ్ళందరూ, వాళ్ళు 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, ఈ తెలుగు వాళ్ళందరూ కలిసి ఒకచోటే దుబాయ్లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం భావించవచ్చు. పారామౌంట్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ దుబాయ్లోని ప్రైమ్ ఏరియాగా పరిగణించే బిజినెస్ బే ప్రాంతంలో ఉన్న అత్యంత విలాసవంతమైన 66 అంతస్తుల భవనం ఇది. అందులో 1 నుంచి 34వ అంతస్తు వరకు 5 స్టార్ హోటల్ నిర్వహిస్తున్నారు. 35 నుంచి 66వ అంతస్తు వరకు నివాస ఫ్లాట్లు ఉంటాయి. మన రాష్ట్రంలో వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో భారీ మొత్తంలో సొత్తు కొల్లగొట్టి దుబాయ్కి పారిపోయి అక్కడ పెట్టుబడులు, కంపెనీలు ఏర్పాటు చేసుకున్న వైకాపా ముఠ ఈ భవనాన్నే తమ డెన్గా చేసుకుంది. ఇక్కడి డబ్బులు తీసుకెళ్ళి దుబాయ్లో పెట్టుబడులు పెట్టి, దుబాయ్లో కంపెనీలు పెట్టి, వీళ్ళందరూ ఉండడానికి ఒక స్థావరం కావాలి కదా, ప్రైవేట్ ప్లేస్, ఎవరికి తెలియని ప్లేస్, అది శ్రవణ్ రావు గారి ప్లేస్. ఈ కేసులో నిందితులైన బూనేటి చాణక్య, పురుషోత్తం వరుణ్ కుమార్తో పాటు మరికొంతమంది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడైన శ్రవణ్ రావుతో కలిసి ఈ భవనం 58వ అంతస్తులోని ఫ్లాట్ నెంబర్ 5801లో కొన్నాళ్ళు ఉన్నట్టు తాజాగా సిట్ దృష్టికి వచ్చింది. ఎలాగా? అసలు శ్రవణ్ రావు అనే వ్యక్తి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. ఆయనేమో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నాడు. ఈ సోకాల్డ్ బూనేటి చాణక్య, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఠా అంతా
ఆంధ్రప్రదేశ్లో జరిగిన కొన్ని వేల కోట్ల రూపాయల మద్యం స్కామ్లో నిందితులుగా ఉన్నారు. కొన్ని వేల కోట్లని నేను 4 సార్లు చెప్తున్నా. ఎందుకు అంటే అందరూ 3000 కోట్లు 4000 కోట్లు అని అనుకుంటున్నారు. కానీ నేను గ్రామ స్థాయిలో లిక్కర్ షాపుల దగ్గర చూసిన దాన్ని బట్టి, అక్కడ అమ్మిన పిచ్చి మందుకు పెట్టిన రేటును బట్టి, అక్కడ జరిగిన వ్యాపారాన్ని బట్టి దృష్టిలో ఉంచుకొని నా ఉద్దేశం ప్రకారం కొన్ని వేల కోట్లు, అది 3-4 వేల కోట్లు కాదు, ఖచ్చితంగా 20,000 కోట్ల రూపాయల పైచిలుకే వీళ్ళు కొల్లగొట్టారనేది నా యొక్క ఒపీనియన్. అది ఎలాగంటే, మేము మద్యాన్ని 5 స్టార్ హోటల్కి పరిమితం చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని 5 స్టార్ హోటల్కి పరిమితం చేయకపోగా 5 స్టార్ హోటల్ రేట్లకి ఇక్కడ జనాలకి పిచ్చి మందు అమ్మాడు. ఇదంతా క్యాష్ రూపంలో అమ్మాడు. దీని ద్వారా 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా? మద్యం ప్రియుల ద్వారా 1,05,000 కోట్లు. దీనికి ఎక్కడ ఆర్డర్స్ ఇవ్వడానికి ఆ ఉన్న సాఫ్ట్వేర్ మొత్తాన్ని తీసేసి మాన్యువల్గా ఆర్డర్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు మిథున్ రెడ్డి. ఆయనకు హైకోర్టులో బెయిల్ క్యాన్సిల్ చేస్తే సుప్రీంకోర్టు కూడా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. అసలు పూర్తిగా వీళ్ళు ఎంత కొల్లగొట్టారు అనేది సిట్ ఆధ్వర్యంలోనో ఈడీ ఆధ్వర్యంలోనో రేపో మాపో ఖచ్చితంగా బయటపడుతుంది. నా లెక్క ప్రకారం 20,000 కోట్ల పైనే వీళ్ళు దొబ్బేశారు. జనాల డబ్బులు, ఆంధ్రప్రదేశ్లో తాగుబోతుల డబ్బులు అనేది నా పాయింట్. ఇది అసలు ఈ శ్రవణ్ రావుకి అక్కడ ఫ్లాట్ ఉందని ఎవరు చెప్పారు సిట్కి? ఆ ఫ్లాట్లోని వీళ్ళు ఉన్నారని ఎవరు చెప్పారు సిట్కి అనేది ఇప్పుడు చూద్దాం. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు మొదలైన వెంటనే అందులో కీలక పాత్రదారులైన తూతేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, బూనేటి చాణక్య, సైఫ్ అహ్మద్, ముప్పిడి అవినాష్ రెడ్డి, పురుషోత్తం వరుణ్ కుమార్, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, ప్రణోయ్ ప్రకాష్ తదితరులందరినీ వైకాపా ముఠ దుబాయ్ పంపించేసింది. వీళ్ళందరూ దుబాయ్ వెళ్ళటానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అండ్ సో ఆన్. అంటే ఒక స్కామ్ చేసిన వాళ్ళని దేశం దాటి పంపించేద్దాం, కొన్ని వేల కోట్లు అక్కడ తీసుకెళ్ళి పెట్టుబడి పెడదాం, జనాల డబ్బులతో ఈ వేల కోట్లతోటి లక్షల కోట్లు సంపాదిద్దాం. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్లాను, మిథున్ రెడ్డి గారి ప్లాను అని జనాలు అనుకుంటున్నారు. వారి ప్రధాన స్థావరం కిరణ్ కుమార్ రెడ్డి తదితరులకు గోల్డెన్ వీసాలు ఇప్పించిందంట వైకాపా ముఠ. గోల్డెన్ వీసా అంటే మేము అక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తాం, అక్కడ ఇండియా నుంచి డబ్బులు తీసుకొచ్చి మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం, మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి మేము దోహదపడతామని నీ దగ్గర విపరీతంగా డబ్బులు ఉంటే దుబాయ్ గవర్నమెంట్ నీకు గోల్డెన్ వీసా ఇస్తుంది. అలాంటి గోల్డెన్ వీసాలు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ముఠా ఇప్పించిందని ఇక్కడ ఉద్దేశం. వారి ప్రధాన స్థావరం పారామౌంట్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ భవనమేనని ఇప్పుడు బయటపడింది. శ్రవణ్ కుమార్ గుప్పిట్లో ఉన్న ఫ్లాట్తో పాటు మరికొన్ని ఫ్లాట్లను వారు అద్దెకు తీసుకొని ఆ భవనంలో ఉన్నట్లు సిట్కు సమాచారం అందింది. దీనిపై యుఏఈ ప్రభుత్వానికి లేఖ రాసి మరిన్ని వివరాలు తెప్పించుకోవాలని సిట్ భావిస్తుంది. ఏదైతే దుబాయ్ గవర్నమెంట్ ఉందో ఆ దుబాయ్ గవర్నమెంట్కి లేఖ రాసి వాళ్ళు మా దగ్గర జనాల డబ్బులు దొబ్బేసి వచ్చారు, ఆ దొబ్బేసిన డబ్బులన్నీ తీసుకొచ్చి దుబాయ్లో పెట్టుబడి పెడతామన్నారు, దీని గురించి ఆ సోకాళ్ళు మా దేశంలో అవినీతి చేసిన వాళ్ళందరి గురించి మీరు వివరాలు ఇవ్వాలి అని చెప్పి దుబాయ్ గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు ఎంత తీసుకొచ్చారు, ఎంత పెట్టారు, అది ఎంత అయింది ఏంటి అనేది మొత్తం సేకరించే పనిలో సిట్ ఉన్నట్లుగా తెలుస్తుందని న్యూస్ రాసింది. ఇది అసలు ఈ ఇందాక నుంచి మనం మాట్లాడుకున్న శ్రవణ్ రావు అనే వ్యక్తికి ఈ బిల్డింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ 5801 అనే ఫ్లాట్ పారామౌంట్ హోటల్లో ఎలా కొన్నాడు, ఎవరితో కలిసి కొన్నాడు అనేది ఇప్పుడు ఇక్కడ రాశాడు. హైదరాబాద్కు చెందిన ఆకర్ష్ కృష్ణ, ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావు కలిసి 2023లో దుబాయ్లోని పారామౌంట్ టవర్ హోటల్లో 1340.54 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్ కొన్నారు. ఆకర్ష్ కృష్ణ సతీమణి ఆర్ కావ్య, శ్రవణ్ రావు భార్య స్వాతిరావుకు చెరుసగం వాటాలతో ఈ ఫ్లాట్ రిజిస్టర్ అయింది. ఆకర్ష్ కృష్ణకి అండ్ ఈ ట్యాపింగ్ కేసులో నిందితుడైన శ్రవణ్ రావుకి వీళ్ళిద్దరికి భార్యలు ఉన్నారు. వాళ్ళిద్దరి పేర్ల మీద వాళ్ళకి సగం వీళ్ళకి సగం అని రిజిస్టర్ చేశారు. అయితే ఈ శ్రవణ్ రావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన తరువాత ఆకర్ష్ కృష్ణ గారి భార్యని, ఆకర్ష్ కృష్ణ గారిని సంప్రదించకుండా శ్రవణ్ రావు గారి భార్య పేరు మీద 50% వాటా ఉంది కాబట్టి వాళ్ళ ఆవిడతోటి ఈయన అగ్రిమెంట్ చేసుకొని ఆ ఫ్లాట్ని పూర్తి స్థాయిలో ఈయన అధీనంలో పెట్టుకున్నాడు. 2023 అంటే ఎగ్జాక్ట్గా ఎలక్షన్లకు ముందు అయి ఉండొచ్చు. ఎలక్షన్లకు ముందు డిసెంబర్లో వచ్చిన రిజల్ట్స్ తర్వాత శ్రవణ్ రావు గారు ఖచ్చితంగా దీంట్లో అరెస్ట్ అవుతారనే భయంతో మేబీ అక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు. నా ఉద్దేశం ఇది.
ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఈ ఫ్లాట్ కొన్నారేమో అనుకుంటున్నా. లేకపోతే ఆ ఉద్దేశం లేకుండా ఫ్లాట్ కొంటే ఖచ్చితంగా ఇక్కడ ఉంటే అరెస్ట్ చేస్తారు అని భయంతో అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు అనేది నా ఉద్దేశం. తర్వాత ఆయన వచ్చాడు, తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన రిమాండ్లో ఉన్నాడు, వాళ్ళ ఆవిడ కూడా రిమాండ్లో ఉంది, అది వేరే విషయం. ఇదంతా ఎవరు చెప్పారు సిట్ కంటే, ఎవరినైతే శ్రవణ్ రావు గారు మోసం చేసి వాళ్ళ పేరు మీద కూడా 50% ఉంటే ఆకర్ష్ కృష్ణ గారి పేరు మీద, వాళ్ళ భార్య పేరు మీద వాళ్ళని కనీసం కన్సిడర్ చేయలేదో ఈ ఆకర్ష్ కృష్ణ గారు వాళ్ళ భార్య ఇద్దరు కలిసి సిట్కి కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా మద్యం కేసులో నిందితులందరూ కూడా ఈ సోకాల్డ్ శ్రవణ్ రావు గారికి సంబంధించిన ఫ్లాట్లో ఉన్నారు అని ఆకర్ష్ కృష్ణ గారి వైఫ్ సిట్కి సమాచారం ఇచ్చింది. ఈ సిట్ సమాచారం మొత్తాన్ని చూసిన తర్వాత దీంట్లో వాస్తవం ఎంత అబద్ధం ఎంత నిర్ధారించుకున్న తర్వాత 100% పక్కా ఎవిడెన్స్ తోటి ఈ వివరాలన్నీ బయటకు వెల్లడించడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్, ఓన్లీ మద్యం గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను ఇంకొన్ని మీ దృష్టికి తీసుకురావాలని నేను అనుకుంటున్నా. ఇళ్ల పట్టాలు అనేది కూడా చాలా పెద్ద స్కామ్. అది 10 లక్షలు కూడా విలువ చేయని నాసిరకం భూముల్ని చెరువుల్లో, గుట్టల్లో, కొండల మీద, ఎక్కడ వరదొస్తే మునిగిపోయే ప్రాంతాల్లో, ఊరి బయట బాగా సౌడున్న భూములు, ఇట్లాంటి భూములన్నీ చాలా తక్కువ ధర అయ్యే భూముల్ని చాలా ఎక్కువ కోట్ చేసి 10 లక్షలు విలువ చేసేదాన్ని 40 లక్షలు 50 లక్షలు కోట్ చేసిన ప్లేసులు కూడా ఉన్నాయి. ఇక పట్టణాల్లో అయితే ప్రభుత్వ భూములను, మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వ భూములు వాళ్ళ సొంత మనుషుల భూముల్లాగా, ఇది ఈయన భూమి, ఇది ఇళ్ల పట్టాలకు కావాలి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి రిజిస్టర్ చేయించి కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. ఇదంతా నా ఉద్దేశం ప్రకారం లిక్కర్ స్కామ్లో ఎలా అయితే నెలకి 10% ఇద్దరు మనుషులకి ఇచ్చి 90% బిగ్ బాస్కి వెళ్ళిందో, ఇది కూడా అలాగే ఇళ్ల పట్టాల స్కామ్లో కూడా 10% లోకల్ ఎమ్మెల్యేకి ఇచ్చి 90% బిగ్ బాస్కి వెళ్ళింది అనేది నా ఆరోపణ. ఆ 10% తీసుకున్న వాళ్ళు రేపు ఫ్యూచర్లో బలవుతారు, 90% తీసుకున్న వాళ్ళు ఎలాగూ బలవుతారు. ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు చేయని స్కామే లేదు. వీళ్ళు ఏ స్కీమ్ పెట్టినా స్కామే. కేవలం తాగుబోతుల్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు సంపాదించి దేశం దాటి వెళ్ళిపోవాలి అనే ఆలోచన తీసుకురావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిది అండ్ ఆ సోకాల్డ్ ఎవరైతే ఈ మద్యం కేసులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిది ఎంత క్రిమినల్ మెంటాలిటీయో, క్రిమినల్ భయనో మీరు ఆలోచించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం.